హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. నేను మొన్న మదర్స్ డే రోజు గిఫ్ట్ తయారు చేశాను కదా, అది ఎలా తయారు చేశానో మీకు తర్వాత వీడియో పెడతాను కదా. సో లాంగ్ వీడియో కింద పెడుతున్నాను చూడండి. ఇలాగా మన ఇంట్లో ఉండే కవర్స్ ఉంటాయిగా, వాటితో మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఎప్పుడైనా డెకరేషన్ ఐటమ్స్ లేనప్పుడు ఇలా మనం చేసుకోవచ్చు. మనల్ని ఇష్టపడేవారు మనం ఏమి ఇచ్చినా సరే ఇష్టంగానే తీసుకుంటారండి. సో అలాగే నేను కూడా ఇలా ట్రై చేశాను. నా దగ్గర అయితే గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ అవైలబిలిటీగా లేవు. తీసుకొద్దామంటే ఆ రోజు షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. సో అందుకని ఇలా కవర్తో తయారు చేశాను అన్నమాట. ఇలాంటి కవర్స్ మన ఇంట్లో చాలా ఉంటాయి. అన్నిటికి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. డ్రెస్సెస్ కానీ లేదు మనం ఏదైనా ఒక వస్తువులు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి కవర్స్ ఇస్తూ ఉంటారు కదా బయట మనకి. అప్పుడు ఈ కవర్స్ మనం పడేయకుండా ఇలా దాచుకుని ఇలా మనం తయారు చేసుకోవచ్చండి. మనకి కూడా మన ఇంట్లో చేసుకుని మన చేతులతో మనం చేసి వాళ్ళకి గిఫ్ట్ తయారు చేసి ఇచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. బాగుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న వాటితో ఇలా డెకరేషన్ చేశాను. అలాగే డెకరేషన్ అంతా పూర్తయ్యాక ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ని ఇలాగా మనము రాయొచ్చండి. బర్త్డే అయితే బర్త్డే అని, మదర్స్ డే అని, లేదు ఫాదర్స్ డే అయితే ఫాదర్స్ డే అని, ఇలాగా మ్యారేజ్ యానివర్సరీ అని కానీ ఇలా మనకు ఉన్న అకేషన్ బట్టి మనం ఇలా తయారు చేసి ఆ వైట్ కాగితం మీద రాసి మనం సర్ప్రైజ్ కింద ఇవ్వచ్చండి. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే చెప్పండి. నా ఐడియా బాగుందో లేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. సైనింగ్ ఆఫ్.